అనగనగా కొన్ని సంవత్సరాల క్రితం బంగారు ఎడారులు పచ్చని నదులతో నిండిన ఒక దేశంలో రఘునాథ్ అనే జ్ఞానవంతుడు దయగల రాజు జీవించేవాడు. ఆ రాజుకు 7 కుమారులు ఉన్నారు. ఆ కుమారులు ఒక్కొక్కరు వేరే వేరే స్వభావం కలవారు. అందులో మొదటి రాకుమారుడు విక్రమ్. తాను చాలా బలవంతుడు, దృఢమైన శరీరం కలవాడు, ధైర్యవంతుడైన యోధుడు. రెండవ రాకుమారుడు సూర్య. తాను పండుగలను ఇష్టపడే ఉల్లాసవంతుడు, అందరితో సరదాగా ఉంటాడు. మూడవ రాకుమారుడు అర్జున్. తాను చాలా తెలివైనవాడు, ఆలోచనాశీలి, పండితుడు. నాల్గవ రాకుమారుడు కిరణ్. తాను ప్రయాణాలను ఇష్టపడే సంచారి, ఎల్లప్పుడూ ఇతర దేశాలను సందర్శించి రావటం, అక్కడి విషయాలు తెలుసుకోవటం అతనికి చాలా ఇష్టం. ఐదవ రాకుమారుడు దేవ్. తాను సంగీతకారుడు, కవి. తనకి సంగీత వాయిద్యాలను వాయించటం, పాటలు పాడటం అన్న, కవితలు రాయటం అన్న చాలా ఇష్టం. ఆరవ రాకుమారుడు రుద్ర. తాను చాలా బలవంతుడు, దృఢమైన శరీరం కలవాడు, ఎవ్వరి మీదనైనా త్వరగా కోప్పడే మనస్తత్వం కలవాడు. ఇక చివరి 7వ రాకుమారుడు అనంత. తాను చిన్నవాడు, నిశ్శబ్దంగా ఉంటాడు, ఏ పనికైనా ఆసక్తి చూపుతాడు, ఆలోచనాత్మక స్వభావం కలవాడు. ఆ రాజ్యం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో మరియు సంపదతో సమృద్ధిగా ఉండేది. కాని రాజు తరచూ తన 7 కుమారుల కొరకు ఆలోచిస్తూ ఆందోళన చెందేవాడు. నా కుమారులు అందరూ వేరే వేరే మనస్తత్వం కలవారు, వారు కనుక కలిసి ఉండకుండా పని చేయకపోతే నేను లేని తర్వాత ఈ రాజ్యం చెల్లాచెదురవుతుంది అని ఆయన భావించి చింతిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ రాజు తన 7 రాకుమారులకు ఒక పరీక్ష పెట్టి వారిని పరీక్షించాలని నిశ్చయించాడు. ఒకరోజు ఆ రాజు తన 7 కుమారులను వారి రాజభవన తోటకు పిలిచాడు. ఆ రాకుమారుల ప్రతి ఒక్కరికి 7 కర్రల కట్టను ఇచ్చాడు. రాకుమారులారా, దీన్ని విరగగొట్టండి అని వారిని ఆదేశించాడు. ప్రతి కుమారుడు ప్రయత్నించారు, కాని ఎవ్వరూ విరగగొట్టలేకపోయారు. తర్వాత రాజు ఆ కర్రల కట్టను విప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్ర ఇచ్చాడు. ఇప్పుడు విరగగొట్టండి అని అన్నాడు. ఈసారి చటాక్! ఒక్క సెకండ్లో వాటిని ఆ రాకుమారులు విరగకొట్టారు. రాజు చిరునవ్వుతో వారిని చూస్తూ అన్నాడు, చూసారా కుమారులారా, ఆ కర్రలు అన్ని కలిసి కట్టగా ఉంటే మీరు విరవలేకపోయారు. కాని ఒక్కొక్కటి విడదీస్తే వాటిని విరిచేశారు. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు మీరు బలహీనులు, కలిసి ఉన్నప్పుడు మీరు బలవంతులు. నేను లేని తర్వాత మీరు ఒక్కటిగా ఈ రాజ్యాన్ని పరిపాలించాలి, ఒకరినొకరు కాపాడుకోవాలి, మాట వినాలి, మన రాజ్యాన్ని ఐక్యంగా ఉంచాలి అని ఆ రాజు వారికి అర్థమయ్యేలా చెప్పాడు. ఆ పాఠం వారందరి మనసుల్లో గాఢంగా నాటుకుపోయింది. ఆ రోజు నుంచి ఆ 7 రాజకుమారులు తమ తమ బలాలను కలిపి ఆ రాజ్యాన్ని పాలించసాగారు. కొన్ని రోజుల తరువాత ఆ మహారాజు వృద్ధుడై కన్నుమూశాడు. విక్రమ్ యొక్క ధైర్యం, సూర్య యొక్క ఉల్లాసం, అర్జున్ యొక్క జ్ఞానం, కిరణ్ యొక్క ప్రయాణాల పరిజ్ఞానం, దేవ్ యొక్క ప్రజల హృదయాలను హత్తుకునే పాటలు, రుద్ర యొక్క రక్షణ శక్తి, అనంత్ యొక్క ఆలోచనాత్మక స్వభావం కలగలిపి ఆ 7 రాకుమారులు ఐక్యంగా పాలించారు. రాజ్యం తరతరాల పాటు వికసించింది. అలా ఆ రాజ్యం పేరు సప్తరాజ్య దేశం అనగా 7 రాజుల దేశం గా ప్రసిద్ధి చెందింది. పిల్లలు విన్నారు కదా ఈ కథ. మరి ఈ కథ యొక్క సారాంశం ఏమిటి? కలిసి ఉంటే కలదు సుఖం. మరిన్ని కథల కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి